హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లెసన్ చెప్పుకుంటానికి ముందు మీ అందరికీ ఒక స్టోరీ చెప్దాం అనుకుంటున్నాం. సో ఆ స్టోరీ గురించి ఏంటంటే, ఆ స్టోరీ చెప్తున్నాము అంటే అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కదండి. సో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అందరూ కూడా ఏం చేస్తారు అంటే ఒక చోట కూర్చుంటారండి. సో అక్కడ ఒక చోట కూర్చున్నప్పుడు కొంతమంది అందరూ కూడా సైన్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళందరికీ కూడా. ఓకేనా. అయితే వాళ్ళందరూ కూడా కథ కూడా ఏ రోజుకి ఆ రోజు సైన్స్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పని. సో సైన్స్ అంటే చాలా ఇష్టం అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి, ఏది మాట్లాడుకోవాలన్నా లేకపోతే ఈరోజు ఏం తెలుసుకుందామని చెప్పని అనుకున్నా కూడా అంతా సైన్స్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు కొంత సమయం వరకు మాత్రమే. ఓకేనా. ఆ కొంత సమయంలో కొంతమంది గురించి ఏం మాట్లాడుకుంటున్నారంటే, అంతే కింద కూర్చున్నారు కదండి. సో అందరూ కూడా కింద చాలా పార్టికల్స్ ఉన్నాయి అని చెప్పని మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఆ పార్టికల్స్ గురించి సైన్స్లో ఏం రిలేటెడ్ ఉందబ్బా అని చెప్పని ఆలోచించుకుంటూ ఉంటుంటే, సో పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్, నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్ అని చెప్పని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ రెండిటికి సంబంధించి ఒక ఆయన లేచి ఏమన్నాడు అంటే, యాటమ్ అని చెప్పని అన్నాడు. సో యాటమ్ అంటావు ఏంటి నువ్వు, మేము పాజిటివ్ ఛార్జు నెగిటివ్ ఛార్జు అసలు పార్టికల్ గురించి మాట్లాడుకుంటుంటే అని చెప్పని అంటూ ఉంటాడు. సో ఆయన పేరు ఏంటంటే జేజే థామ్సన్ అండి. సో మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ నేమ్ కూడా యాటమ్స్. సో ఈ యాటమ్స్ అనే లెసన్ నుంచి మనకి పేపర్ వెయిటేజ్ వచ్చేటప్పటికి 4 మార్క్స్ అండి. ఓకేనా. అసలు యాటమ్స్ అంటే ఏంటి అంటే, పాజిటివ్ చార్జ్ యాటమ్ అనేది స్పెరికల్ సైజులో ఉంటుంది. సో అసలు యాటమ్ గురించి ఒక సింగిల్ వర్డ్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ స్పెరికల్ సైజ్ అండ్ ఇట్ హ్యాస్ ద స్మాలెస్ట్ యూనిట్ వాల్యూ. సో ఇట్ కంటైన్స్ positive charge and negative charges particles like protons, and charges contains పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్ అండ్ ఎలక్ట్రాన్స్ అని చెప్తూ ఉన్నారు. సో తర్వాత ఇందాక ఒక ఆయన లేచారన్నాను, ఆయన పేరు ఏంటండి, జేజే థామ్సన్. సో ఆయన ఏం చెప్తున్నారంటే, సో చూడండి, అసలు యాటమ్ గురించి మాట్లాడింది ఎవరు, జేజే థామ్సనే కదా. ఆయన ఏం చెప్పాడు, స్పెరికల్ షేప్లో ఉంటుంది అన్నాడు. సో పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ అంతా కూడా ఉంటుంది అని చెప్పని అంటున్నాడు. అంటే ఈ యాటమ్ చుట్టూతా ఉంటుంది అన్నాడు. అంటే మీరు అనుకుంటున్నటువంటి పాజిటివ్ ఛార్జు నెగిటివ్ ఛార్జు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాటమ్ లోపల చుట్టూతా ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. సో అయితే మరి నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఏవి అని అడుగుతున్నారు కొంతమంది. ఆ నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ కూడా ఉంటాయి, కాకపోతే అక్కడక్కడ ఉంటాయి అని చెప్పని ఈయన చెబుతూ ఉన్నాడు. సో ఇలా చెబుతూ ఉన్నప్పుడు ఈయనేమన్నాడు, మీరు యాటమ్ అనేది స్పెరికల్ షేప్ అన్నాడు కదా. సో దాని యొక్క సైజు మీరు చెప్పలేదు, ఆ సైజు గురించి కూడా నేనే చెప్తాను అని చెప్పని 10⁻⁻10 మీటర్స్ గురించి మాట్లాడారు. సో అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇందులో ఏమవుతాయి అన్నాడు, పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ అన్నీ కూడా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయినాయి. ఈ ఎంతైతే వాల్యూమ్ తీసుకున్నామో ఆ వాల్యూమ్ మొత్తం కూడా రివాల్వ్ అవుతూ అంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయినాయి అని చెప్తూ ఉన్నారు. అయితే ఎక్కడైతే మైనస్ పార్టికల్స్ అంటే నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఏవైతే కనపడుతున్నాయో అవన్నీ కూడా మనకి అంటే ఎలక్ట్రాన్స్ అని చెప్పుకున్నారు. అయితే ఇదంతటికీ కూడా ఎగ్జాంపుల్గా నేను అంటే మనకి ఈ పిల్లలకి బాగా ఏదైతే ఇష్టమో, ఏదంటే ఏది ఇష్టము ఎలా ఇష్టము అని చెప్పాలి అంటే వాళ్ళకి విజువల్స్గా కానీ ఎగ్జాంపుల్స్గా కానీ లేదు అంటే ఒక స్టోరీ లాగా కానీ చెప్తే ఇష్టపడతారు. సో నేను అవన్నీ చెప్పలేను, కానీ ఒక ఎగ్జాంపుల్గా చెబుతాను. ఆ ఎగ్జాంపులే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. అదేం ఎగ్జాంపుల్ అంటే వాటర్ మిలాను. ఆ వాటర్ మిలాన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నా కూడా అది కూడా స్పెరికల్ షేప్లోనే ఉంటుంది. అందులో రెడ్ కంటెంట్ అలాగే బ్లాక్ కంటెంట్ ఉంటుంది. సో రెడ్ కంటెంట్ మొత్తాన్ని కూడా మనం పాజిటివ్ ఛార్జ్డ్ తీసుకుంటే అక్కడక్కడ బ్లాక్ కలర్ సీడ్స్ ఉంటాయి అందులో. ఇక ఇందులోకి వచ్చేటప్పటికేమో నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ అని తీసుకుంటాం మనము. సో నేను తీసుకున్న ఎగ్జాంపుల్కి నేను చెప్తున్న టాపిక్ యాటమ్కి 2 ఈక్వల్ అని చెప్తూ ఉన్నాడు. అయితే 2 ఈక్వల్ అన్న మాట మాట్లాడాను కాబట్టి, సో పాజిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ ఆర్ ఈక్వల్ టు నెగిటివ్లీ ఛార్జ్డ్ పార్టికల్స్ అని చెప్తూ ఉన్నాడు. సో ఈ 2 ఇట్లా ఉన్నాయి కాబట్టి దీన్ని స్టెబిలిటీ ఆఫ్ యాటమ్ అని కూడా అంటాను నేను.
అని చెప్తూ ఉన్నాడు. సో స్టెబిలిటీ ఆఫ్ యాటమ్ అని చెప్పని నువ్వు కొత్త పదం మాట్లాడావు కదా అని కొంతమంది లేచి అసలు స్టెబిలిటీ అంటే ఏంటి అని చెప్పని అడిగాడు ఆయన. ఒక ఆయన లేచి, ఆయన పేరు మనకొద్దండి. అసలు స్టెబిలిటీ అంటే ఏంటి అనేది అడిగినప్పుడు ఆయన స్టెబిలిటీ గురించి అని చెప్పలేకపోయారు. సో ఇట్ కెన్ నాట్ హీ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ హీ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ దేని గురించి చెప్పలేకపోయారండి. అయితే ఆయన దీని గురించి చెప్పాడు, స్టెబిలిటీ గురించి అడిగితే ఆయన చెప్పలేకపోయాడు. ఓకే. ఆ తర్వాత కొంతమంది లేచి అడిగారు, హైడ్రోజన్ యాటమ్‌కి గురించి కూడా అడిగారు. హైడ్రోజన్ యాటమ్ గురించి అడిగితే ఆయన అది కూడా చెప్పలేకపోయాడు. లేదు హైడ్రోజన్ కాకుండా ఇంకేదన్నా అదర్ ఎలిమెంట్స్ గురించి అడిగినా సరే, ఆ అదర్ ఎలిమెంట్స్ గురించి అయినా సరే చెప్పు పర్వాలేదు. నువ్వు యాటమ్ గురించి చెప్పావు కదా అని చెప్పని ఆయన అడిగారు. సో ఆయన అడిగినప్పుడు అదర్ ఎలిమెంట్స్ గురించి కూడా చెప్పలేకపోయాడు. తర్వాత ఇంకో దాని గురించి అడిగారంటే ఆల్ఫా పార్టికల్స్ అంటే పాజిటివ్ ఛార్జ్ అన్నావు కదా నువ్వు. పాజిటివ్ ఛార్జ్ అంటే ప్రోటాన్ అని చెప్పని మాత్రమే నువ్వు మాట్లాడావు. సో నేను ఆల్ఫా పార్టికల్ గురించి కూడా అడుగుతాను. ఆల్ఫా పార్టికల్ గురించి కూడా ఏమన్నా చెబుతావా అని చెప్పని అడిగాడు. అంటే ఆయన ఆల్ఫా పార్టికల్ గురించి కూడా చెప్పలేకపోయాడు. అంటే చెప్పాడు, ఏమని చెప్పాడు? సో ఆల్ఫా పార్టికల్స్ అనేవి కూడా పాజిటివ్ ఛార్జే తీసుకోవచ్చు. అయితే వాటిల్ని లెడ్ బీమ్స్ గుండా ట్రావెల్ చేసినప్పుడు థిన్ గోల్డ్ ఫాయిల్ నుంచి ట్రావెల్ అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి డీవియేట్ అయిపోతూ ఉంటాయి అని చెప్పని మాత్రమే కొంచెమే చెప్పాడు. ఎందుకు డీవియేట్ అయిపోతాయి? అసలు లెడ్ బీమ్స్ ఎందుకు యూజ్ చేయాలి అని చెప్పని కొన్ని క్వశ్చన్స్ వేసినప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయకపోయాడు. సో దిస్ ఈజ్ ద టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ జేజే థామ్సన్ అండ్ డ్రాబ్యాక్స్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ జేజే థామ్సన్. ఓకే. అయితే ఈయన కొన్ని చెప్పలేకపోయాడు కదండి. సో మిగతా టాపిక్ అంతా ఎవరు చెప్తారంటే, అంటే ఈయన ఏవైతే చెప్పలేకపోయాడు, ఏమేం చెప్పలేదు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే మనం ఏమేం చెప్పలేదు అంటే డ్రాబ్యాక్స్ అనుకోవచ్చు, లేదంటే లిమిటేషన్స్ అనుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా మనం వాడుకోవచ్చండి. నేను డ్రాబ్యాక్స్ అంటున్నాను. స్టెబిలిటీ గురించి చెప్పలేకపోయాడు. అంటే ఇంకొకటి హైడ్రోజన్ ఆటమ్ గురించి చెప్పలేకపోయాడు. తర్వాత ఆల్ఫా పార్టికల్ గురించి అడిగినప్పుడు కూడా చెప్పలేకపోయాడు. సో అదర్ ఎలిమెంట్స్ గురించి కూడా చెప్పలేకపోయాడు. అంటే మొత్తం ఈయన 4 స్టెప్స్ అంటే 4 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. సో ఈ టాపిక్స్ అన్నిటిని కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తాము అని చెప్పని అంటూ ఉన్నారు. సో జేజే థామ్సన్ ఏం చేశాడు? నాకు తెలిసినంత వరకు నేను చెప్పానమ్మా అని చెప్పని ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాడు కదా. ఇంకొక ఆయన లేచి, నేను స్టెబిలిటీ అంటే ఏంటని చెప్పని మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా ఆయన్ని, ఆ క్వశ్చన్ ఏంటో నేను చెబుతాను అని చెప్పని చెప్తూ ఉన్నాడనమాట. సో స్టెబిలిటీ ఆఫ్ యాటమ్ గురించి చెప్పేది ఎవరు అంటే రూదర్ఫర్డ్ అనమాట. సో ఈ రూదర్ఫర్డ్ అని ఆయన అన్నాడు, జేజే థామ్సన్ చెప్పినవి అన్నీ కూడా నిజాలే. ఆ నిజాల్లో కూడా కొన్ని అయితే క్లారిటీగా చెప్పలేదు. నాకు తెలిసినంత వరకు నేను ఇంకా క్లారిటీ ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. సో ఆయన ఏమేమి క్లారిటీ ఇచ్చాడో చూద్దామా. ఫస్ట్ ఆయన ఏమన్నాడు? యాటమ్ అనేది స్పెరికల్ సైజులో ఉంటుందని అన్నాడు. సో యాటమ్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుందన్నాడు. అలాగే అది యాటమ్ అనేది చాలా చిన్నగా ఉంటుందని దాని డైమెన్షన్స్ చెప్పాడు. 10⁻⁻10 మీటర్స్ ఉంటుందని చెప్పాడు. అందులో న్యూక్లియస్ ఉంటుంది సెంటర్లో. ఆ న్యూక్లియస్ కూడా పాజిటివ్లీ ఛార్జ్గా ఉంటుందని చెప్పాడు. అయితే ఏదైతే యాటమ్ తీసుకున్నాడో, సో ఆ యాటమ్ అనేది ఏమన్నాడు? చిన్నగా ఉంది అన్నాడు. సో చిన్నగా ఉన్నప్పుడు మధ్యలో న్యూక్లియస్ ఉంది. ఆ న్యూక్లియస్ కూడా ఏ ఛార్జ్ అంట? పాజిటివ్ ఛార్జ్ అంట. సో పాజిటివ్ ఛార్జ్ ఉంది అని చెప్తూ ఉన్నాడు కదా ఈయన. సో అలాంటప్పుడు అంటే అంతా పాజిటివ్ ఛార్జెస్ పార్టికల్సే ఉంటాయి. సో అలాంటప్పుడు ఇండైరెక్ట్గా ఏమని చెప్పాడు? ఎలక్ట్రాన్స్ లేవు అన్న మాట చెప్పాడు ఆయన. సో ఆ మాటని ఈయన గట్టిగా చెప్పలేకపోయాడు. ఈయన ఆ మాటని గట్టిగా చెప్తున్నాడు. ఎవరు? రూదర్ఫర్డ్ చెప్తున్నారు. ఏమని? ఎలక్ట్రాన్స్ హ్యావ్ నో ప్లేస్ ఇన్సైడ్ ది న్యూక్లియస్. ఏమని చెప్పాడు? ఎలక్ట్రాన్స్ హ్యావ్ నో ప్లేస్ ఇన్సైడ్ ది న్యూక్లియస్ అని చెప్పాడు. సో దేంతో కంపేర్ చేసి చెప్పావయ్యా నువ్వు? ఎందుకుండవు? ఆయన ఇందాక రెండు ఉంటాయి, ఆ రెండు ఉంటాయి అని వాటర్ మిలన్ ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పాడు అని ఒక ఆయన లేచి అడిగాడు. సో ఆయన లేచి అయినాక ఆయన డౌట్ విన్నాక ఈయనకి కొంచెం సందేహం వచ్చిందనమాట.
సందేహం వచ్చి కొంచెం సేపు ఆలోచించుకున్న తర్వాత ఒక మాట అన్నాడు. ఏమని అంటే, ఆ యాటమ్ అనేది చాలా చిన్న సైజు కదా! సో, ఆ చిన్న సైజు అన్నప్పుడు అందులో న్యూక్లియస్ ఉండటమే చాలా కష్టము. సో, అందులో ఉన్నటువంటి న్యూక్లియస్సు, ఎలక్ట్రాన్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. కంపేర్ చేసుకుంటే ఎంటైర్ సైజ్ ఆఫ్ ది యాటమ్. అంటే మనం యాటమ్‌తో కంపేర్ చేసుకుంటే చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి, సో, అందులో వాల్యూమ్ అనేది ఎక్కువగా యాటమ్‌ని ఆక్యుపై చేసుంటుంది. ఇది ఎంప్టీ స్పేస్ ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉన్నాడు. సో, ఇందులోకొచ్చేటప్పటికి ఎలక్ట్రాన్స్ అనేవి అన్నీ కూడా న్యూక్లియస్ చుట్టూతా రివాల్వ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ న్యూక్లియస్ అనేది ఎలా ఉంటుందంట? క్లోజ్డ్ ఆర్బిట్. ఏమన్నాడు? ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా న్యూక్లియస్ చుట్టూతా రివాల్వ్ అవుతూ ఉంటాయి అని చెప్తూ ఉన్నాడు. సో, ఈ న్యూక్లియస్ అనేది అంతా ఎలా ఉంటుందంట? క్లోజ్డ్ ఆర్బిట్ లాగా ఉంటుందని చెప్తున్నాడు. సో, ఈ క్లోజ్డ్ ఆర్బిట్స్ అన్నీ కూడా దేనికి ఈక్వల్ అంటే సెంట్రిపిటల్ అండ్ సెంట్రిపిటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ కి ఈక్వల్‌గా ఉంటుందని చెప్తున్నాడు. సో, ఈ ఎలక్ట్రాన్స్ అనేవన్నీ కూడా న్యూక్లియస్ చుట్టూతో రివాల్వ్ అయితే, ఈ న్యూక్లియస్ అనేది ఎక్కడుంటుందంట? క్లోజ్డ్ ఆర్బిట్‌లో ఉంటుంది. సో, ఈ క్లోజ్డ్ ఆర్బిట్ అనేది దేనికి ఈక్వల్ అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ మరియు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్‌కి ఈక్వల్ అవుతూ ఉంటుంది. అయితే ఈయన ఒక ద ఒక ఒక ప్లానెటరీ మోడల్ అని ఒక కాన్సెప్ట్‌ని ప్రపోజ్ చేశాడు. ఏంటిదండి అది? ప్లానెటరీ మోడల్. అయితే ఈ ప్లానెటరీ మోడల్‌లో ఏముంటుందంట? ఇన్ ప్లానెటరీ మోడల్ ఇన్ విచ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ది న్యూక్లియస్. అంటే ఏమని చెప్పాడు? పైన చెప్పినటువంటి టాపిక్కే. ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా న్యూక్లియస్ చుట్టూతా రివాల్వ్ అవుతూ ఉన్నాయి అని అన్నాడు. అదేవిధంగా ఏమని చెప్తున్నాడు? మళ్ళీ ప్లానెటరీ మోషన్స్ అన్నాడు కదండి! సో, ఇక్కడే రాస్తున్నాను చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ ప్లానెట్స్ అన్నీ కూడా సన్ చుట్టూతా రివాల్వ్ అవుతూ ఉన్నాయి అని అన్నాడు. సో, ఫస్ట్ ఏమన్నాడు? ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా న్యూక్లియస్ చుట్టూతా రివాల్వ్ అవుతున్నాయి అన్నాడు. అదే మళ్ళీ ప్లానెటరీ మోడల్ అని ఒక కాన్సెప్ట్‌ని ఇంట్రడ్యూస్ చేశాడు. సో, ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమన్నాడు? నేను పైన చెప్పినట్టే ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూతా రివాల్వ్ అవుతున్నాయి. అలాగే ప్లానెట్స్ అన్నీ కూడా సన్ చుట్టూతా రివాల్వ్ అవుతున్నాయి అని చెప్పాడు. సో, ఇట్లా రివాల్వ్ అవుతున్నాయి అని చెప్పావు కదా! సో, ఇంతేనా? నువ్వు ఇంకేమన్నా చెప్పగలవా రూదర్‌ఫర్డ్ అని ఆయన అడిగాడు. సో, అంటే ఒకాయన లేచి అడిగాడు. సో, ఒకాయన లేచి అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, సో, రూదర్‌ఫర్డ్ అన్నాడు, నేను చెప్తాను అని అన్నాడు. సో, ఏమని? ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూతా రివాల్వ్ అవుతూ ఉన్నప్పుడు సమ్ ఎనర్జీ అనేది లాస్ అవుతుందని అన్నాడు. అయితే ఎందుకు లాస్ అవుతుందని కొంతమంది లేచి అడిగితే దానికి ఆన్సర్ చేయలేకపోయాడు. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ రూదర్‌ఫర్డ్. ఏంటిది? ఎనర్జీ అనేది లాస్ అవుతుందన్నాడు. ఎందుకు లాస్ అవుతుందనేది చెప్పలేకపోయాడు. సో, లాస్ అయినప్పుడు ఏం జరుగుతుందనేది కూడా అడిగితే ఆయన అన్నాడు, సో, ఇప్పుడు నువ్వు అన్నం తింటే ఏం చేస్తావు? నీకు ఎనర్జీ వస్తుంది. నువ్వు వర్క్ చేయగలుగుతావు. అక్కడ ఎనర్జీ అనేది లాస్ అయింది. అంటే తగ్గింది. సో, ఎప్పుడైతే ఎనర్జీ తగ్గిందో అక్కడ ఏం జరుగుతుంది? అంటే జరగాల్సిన ప్రాసెస్ కాకుండా వేరే ఏదో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది కూడా ఎలా జరుగుతుంది? స్లోగా జరుగుతుంది. సో, అప్పుడు ఏం జరుగుతుందంటే బ్యాండ్ స్పెక్ట్రమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్తున్నాడు. అయితే ఆయన కూర్చున్నాడు. ఇంకో ఆయన లేచాడు. అంటే ఆయనకి తెలీదు. బ్యాండ్ స్పెక్ట్రమ్ అనంగానే ఆహా! అవునా! అని ఆయన కూర్చున్నాడనమాట. ఇంకో ఆయన లేచి అడిగితే, బ్యాండ్ స్పెక్ట్రమ్ అంటున్నావు, అసలు యాటమ్స్‌లో ప్రొడ్యూస్ అయ్యేది లైన్ స్పెక్ట్రమ్ కదా! నువ్వు మరి బ్యాండ్ స్పెక్ట్రమ్ అంటున్నావేంటి? అసలు బ్యాండ్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? లైన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి? అని అడిగినప్పుడు కూడా ఆయన బ్యాండ్ స్పెక్ట్రమ్ అంటే చెప్పలేకపోయాడు. అదేవిధంగా లైన్ స్పెక్ట్రమ్ గురించి కూడా చెప్పలేకపోయాడు. సో, ఈ 2 కూడా ఈయన గురించి మనం డ్రాబ్యాక్స్‌గా చెప్పుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. రిమైనింగ్ టాపిక్స్ కంటిన్యూస్ ద అనదర్ పార్ట్.